హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక వెరైటీ రెసిపీ వచ్చేసి మనకు ఉల్లికాడల జొన్నల వడలు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా మనకు ఈ వడలు చేసుకొని పెట్టుకొని తినాలనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకు ఒక కప్ వచ్చేసి మినప్పప్పు, ఒక కప్ వచ్చేసి మనకు జొన్నలు తీసుకొని మనకు ఒక 4 అవర్స్ నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మనకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకు వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్, క్యాప్సికము, మనకు ఉల్లికాడలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకోవాలి. మనకు ఈ వడలు అనేది ఉల్లికాడలతో మనకు టేస్ట్ అనేది వస్తుంది. మనకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నది, కొత్తిమీర వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని మనకు పిండి అంతా మొత్తం ఒకసారి కలిసేటట్టు మనకు కలుపుకోవాలి. మనకు ఒకవేళ పిండి కొద్దిగా లూజ్గా అయిందనుకోండి, మనకు బొంబాయి రవ్వ అంటే సూచీ రవ్వ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనకు పిండి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకు అందులో ఆయిల్ అనేది పోసుకొని హీట్ చేసుకోవాలి. చేసుకొని మనకు వడలు అనేది చూడండి, మనకు చేతితోటే వేసుకోవచ్చు. మనకు ఈజీగా మనకు వాటర్లో చేతిని తడిపేసుకొని మనకు కొంచెం ఇట్లా ముద్దలాగా తీసుకొని మనకు ఈ విధంగా ప్రెస్ చేసుకొని వేసుకుంటే మనకు వడలు అనేది కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనకు పిండి మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. మనకు ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మనకు ఉల్లికాడల జొన్నల వడలు రెడీ. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.